గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు చక్కగా నిద్ర పట్టిందని నేను నమ్ముతున్నాను. ఇదే కాలము మనం సజీవ లెక్కలో ఉండటమే ఒక మిరకల్ కదా. ఇంకెన్ని రోజులు ఉన్నాయో మనకి తెలీదు. ఆ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ వెరీ షార్ట్. సో బ్రతికిన మనము సజీవ లెక్కలో ఉంచిన మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? యేసయ్యా, ఈ ఉదయ కాలము నన్ను లేపి ఈ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రములయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతం. మనం ఈరోజు నేర్చుకోబోయే ఒక చక్కటి మాట దేవుడి ఎదుట నుంచి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము మనము చదువుకుందాము. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. చెప్పండి, ఎంతమంది మనము సోమరిగా ఉంటున్నాము? సోమరి అంటే అర్థం ఏంటి? లేటుగా లేవటము. లేచిన వెంటనే బెడ్ మీద నుంచి లేవకుండా అదే బెడ్ మీద లేవటమే లేట్, మళ్ళీ దాని మీద బెడ్ పైన ఒక గంట సేపు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏదో ఒక వీడియోస్ చూస్తూ లేగటము. చెప్పిన పని చేయకుండా తర్వాత చేస్తాలే, ఇంకా టైం ఉంది కదా తర్వాత చేద్దాంలే, చేయకుండా ఉండటం. జాబ్ వచ్చిందా, నేను మేనేజర్ పొజిషనే చేస్తాను, నేను చిన్న చిన్న అసిస్టెంట్లు, చిన్న చిన్న కస్టమర్ రిప్రజెంటేటివ్లు నేను చేయను, పెద్ద జాబ్ వస్తేనే చేస్తాను అని పక్కన పెట్టేస్తున్నావా? ఇంకా లేజీ మ్యాన్ ఏం చేస్తాడు? డిలే చేస్తాడు. ఏది నేర్చుకోవటం ఇష్టపడడు. ప్రతిదానికి ప్రతి ఒక్కరి పైన డిపెండ్ అవుతాడు. ఒక రిచ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, ఒక ఎమోషనల్ గా షేర్ చేసుకోవడానికి ఎవరైనా దొరికితే బాగుండు, ఏమైనా అవసరం ఉంటే వీడు ఉన్నాడులే నాకు చేస్తాడు, ఈ ఉందిలే మా చెల్లి ఉందిలే అడగని డబ్బులు ఇచ్చేస్తుంది, మా అన్న ఉన్నాడులే నాకు డబ్బులు ఇచ్చేస్తాడని ఎప్పుడు ఇతరుల పైన డిపెండ్ అయ్యే పర్సన్ లాగా ఉన్నావా? అయితే ఇవన్నీ క్వాలిటీస్ ఒకవేళ మనలో ఉన్నట్టు అనిపిస్తే మనము లేజీ పర్సన్గా గుర్తించవచ్చు. అయితే దేవుని వాగ్దానం ఏమంటుంది ఇక్కడ? వాక్యం ఏమంటుంది? ఒక లేజీ పర్సన్ అంటే సోమరి మార్గము ముళ్ళ కంచె అంట. అంటే నీ చుట్టూ ముళ్ళ కంచె, దాని అర్థం ఏంటంటే నీ చుట్టూ ఒక కంచె లాంటి ముళ్ళు, ఒక సెక్యూరిటీ పొజిషన్స్ ఎలా ఉంటాయంటే ఒక పెద్ద రాజమందిరం కానీ ప్యాలెసెస్ కానీ అందులో ఎవరు దొంగలు పడకుండా ముళ్ళ కంచె వేసేస్తారనమాట. అది దాటి ఎవరు రాలేదు కదా, ఎందుకంటే ఎప్పుడు ఎక్కబోతున్నా కూడా, ఎక్కాలనుకున్నా కూడా ముళ్ళు గుచ్చుకుంటా ఉంటుంది. ఎంత ఘోరం అండి! సోమరి వాళ్ళంట ముళ్ళు లాంటి వాళ్ళంట. ఎవరి జీవితంలో నువ్వు వెళ్ళినా వాళ్ళకే ముళ్ళు గుచ్చుకునే లాంటి జీవితం మనం జీవిస్తున్నామంట. నువ్వు ఎవరైనా డబ్బులు అడగాలనుకో, అరే వీరు ఫోన్ చేస్తున్నారా, మళ్ళీ డబ్బులు అడుగుతున్నారా అని నీ ఫోన్ కట్ చేస్తారు. ఫోన్ ఎత్తకుండా ఎన్ని రాళ్ళని ఇస్తారండి? 1 నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు, 2 సంవత్సరాలు ఇస్తారండి. 3వ సంవత్సరం నువ్వు చులకనగా మారిపోతావు. ఆ వ్యక్తి నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడమే మానేస్తాడు. ఇమోషనల్ నీడ్స్ కోసము ఎప్పుడు ఏదో బాధ చెప్పుకోవడానికి, ఎప్పుడు ఏదో ఒక పర్సన్ని పట్టుకొని ఏడుస్తున్నావా? చిన్న చిన్న దానికి కంప్లైంట్స్ ఇస్తున్నావా? చెప్పిన పని నీ లైఫ్లో ఈరోజే ఒక సవాలు విసురుతున్నాను. ఎన్ని పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి? ఎప్పుడో చేయాల్సిన పనులు ఇంకా చేయకుండా వెయిట్ చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? ఆ సమయం 24 hours సరిపోవట్లేదా? ఆ 24 hoursని నువ్వు ఎలా డివైడ్ చేస్తున్నావు? ఎప్పుడు ఒకరి పైన డిపెండ్ అవుతున్నట్లయితే, ఎప్పుడు చెప్పిన పని డిలే చేస్తున్నట్లయితే, తర్వాత చేద్దాంలే చూసుకుందాంలే అని అంటున్నట్లయితే, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలని అనిపిస్తే అబ్బా ఇప్పుడు ఎవరు నేర్చుకుంటాడు, నాకు మా తాత ముత్తాత ఆస్తుందిలే, నాకేం అవసరం లే, కూర్చొని తిన్నా తరగని ఆస్తుందని అనుకుంటున్నావా? అయినా ఏం ఆస్తి లేకపోయినా నేను బీదగానే పుట్టాను, ఇదే నా దరిద్రం అనుకొని ఇలాగే ఉంటాను అని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, సోమరి జీవితము ముళ్ళ కంచె వంటిది. ముళ్ళుగా మనం ఇతరులకు ఉండకూడదు. వాళ్ళు మనల్ని చూసినప్పుడు, మన ఫోన్ వచ్చినప్పుడు మన ఫోన్ కాల్ కోసం ఎదురు చూసేలాంటి జీవితము, విలువైన జీవితం మనది ఉండాలి. దేవుడు చెప్పిన మాట కానీ, దేవుడిచ్చిన ఈ సమయము కానీ, ఇచ్చిన ఈ జీవితము కానీ నువ్వు విలువైన ప్రశస్తమైన బిడ్డ వల్లే జీవిస్తున్నావా? లేకపోతే ఎప్పుడు చచ్చిపోతానా, ఎప్పుడు చావు వస్తుందా, ఏదో ఒక రోజు పోతానులే, ఉన్నాను రాజులు ఇలాగే తింటాను, ఇలాగే ఉంటాను, మూర్ఖంగా ప్రవర్తిస్తానని అనుకుంటూ ఉంటున్నావా? ద లార్డ్ ఈస్ క్వశ్చనింగ్ యూ టుడే. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు ఇచ్చిన సమయం నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? హౌ ఆర్ యూ యూజింగ్ ఇట్? ఇంకెన్ని పనులు ఉన్నాయి నువ్వు చేయాల్సినవి? నువ్వు చదువుకోవాలి, ఈ కోర్స్ నేర్చుకోవాలి, ఈ ఉద్యోగంలోకి వెళ్ళాలి, ఈ వ్యక్తిని నువ్వు వివాహం చేసుకోవాలంటే ఆ వ్యక్తి గురించి చదువుతున్నావా, నేర్చుకుంటున్నావా, తెలుసుకుంటున్నావా? నువ్వు ఒక కోర్స్ చేయాలంటే దాని గురించి రీసెర్చ్ చేస్తున్నావా? మా ఫ్రెండ్స్ తీసుకొస్తే వాళ్ళు చెప్తే నేను అప్పుడు వెళ్తానులే ఆ కోర్స్, కానీ మీ ఫ్రెండ్స్ పైన ఆధారపడుతున్నావా? దేవుడి పైన ఆధారపడి ప్రతి దినము దేవుడు నూతనమైన కనికరంని చూపిస్తానని అంటున్నాడు. ఈరోజు ఉదయకాలం నీకు నూతనమైన కనికరం చూపిస్తున్నాడు అంట. అందుకే మనం బ్రతుకున్నాము. తిరిగి మరొక అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. ఆయన కనికరముతో ఆయన పైన ఆధారపడి నీకు ఇచ్చిన ప్రతి పనిని నువ్వు ప్రశస్తంగా దాన్ని భావించి నెరవేర్చు. సమయాన్ని సరైన సమయంలో గడుపు.
కరెక్ట్గా వాల్యుబుల్గా యూస్ చేయి. ఎప్పుడైతే నువ్వు అప్రైట్ ఉంటావో అంట, ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా ఉంటుంది, ద వే ఆఫ్ అ లేజీ మ్యాన్ ఈజ్ లైక్ ఎ హెడ్జ్ ఆఫ్ థార్న్స్ బట్ ద వే ఆఫ్ ది అప్రైట్ ఈజ్ అ హైవే. ఎప్పుడైతే నువ్వు లేజీగా కాకుండా చిటుకనే లేసి 7 to 8 hours నిద్ర చాలమ్మా మనకి. ఎన్ని గంటలు పడుకుంటావు చెప్పు? వీకెండ్ వస్తే ఒక 10 గంటలు పడుకో, కానీ వారం అంతా 7 రోజులు 7 గంటలు పడుకో, సరిపోతుంది. 7 గంటల తర్వాత వెంటనే చిటుక్కనే లేసి బాత్రూమ్కి వెళ్ళిపోయి వెంటనే బయటకు వచ్చేసి ప్రార్థన చేసుకొని కాసేపు వెంటనే నీకు కావాల్సిన పనులు ఎవరిపైన ఆధారపడకుండా, ఎవరో నీకు ఇస్తారోనో, పాకెట్ మనీ నీకు ఇస్తారోనో, వీళ్ళింత ఇస్తారోనో, వారు సంపాదించేస్తారోనో, వీళ్ళి పని నీకు చేసి పెడతారనో వాళ్ళపైన ఆధారపడకుండా నువ్వు చకచకా నువ్వు పనులు చేసుకుంటా వెళ్ళిపోయి నువ్వు చకచకా దేవుడు చెప్పిన పనిని నువ్వు ఫెయిత్ఫుల్గా ఫుల్ఫిల్ చేస్తే నీ లైఫ్ హైవేలాగా ఉంటుందంట. హైవే అంటే అర్థం ఏంటి? ట్రాఫిక్ ఉండదు, మధ్యలో ఎవరు నీకు వచ్చి అడ్డుపడరు, సిగ్నల్ ఉండదు, నువ్వు స్ట్రైట్గా ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ వరకు ఫాస్ట్గా వెళ్ళిపోగలుగుతావు. హైవే అని దేవుడు ఎందుకు ఉపయోగించాడంటే, మనము రోడ్డు పైన ట్రాఫిక్ అబ్జర్వ్ చేసినట్లయితే హైవే పైన పోనివారు, కింద నుంచి వెళ్ళేవారు ప్రతి జంక్షన్ వెళ్ళాలి, ప్రతి స్ట్రీట్ క్రాస్ అవ్వాలి, ఎంతోమంది జనాలను ఎదుర్కోవాలి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటానికి ఒక చాలా సమయం పడుతుంది. అదే హైవే అనుకో, ఒక 3-4 జంక్షన్లు నువ్వు జంప్ చేయగలుగుతావు. జనాలు అడ్డుకోరు, జంక్షన్లు రావు, ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, ఫాస్ట్గా నీ డెస్టినేషన్కి వెళ్ళిపోతావు. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నువ్వు గనక యథార్థంగా దేవుడిచ్చిన పనిని చక్క ఫుల్ఫిల్ చేస్తూ రేపులే ఎల్లుండిలే కాకుండా ఇప్పుడు ఇచ్చింది ఈరోజు చేయాల్సింది నీకు నువ్వే డెడ్ లైన్స్ పెట్టేసుకొని, ఈరోజు నేను ఇది చేసే పడుకోవాలి, ఈరోజు నేను వీరితో మాట్లాడే పడుకోవాలి, ఈరోజు నేను ఈ కోర్స్ చదువుకొనే పడుకోవాలని నీకు నువ్వు డెడ్ లైన్స్ పెట్టుకొని నువ్వు పని చేసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు హైవేగా నీ జీవితం ఉండబోతుందంట. చెప్దామా? దేవా, నా జీవితమును హైవే రూపంగా మారుస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఈరోజు నుంచి నేను సోమరిగా కాదు, యథార్థవంతురాలుగా ఉంటానని. ఈరోజు మనము యథార్థవంతురాలుగా ఉండడం నేర్చుకుందాము, యథార్థవంతులుగా ఉండడం నేర్చుకుందాము. చకచకా పనులు ఫుల్ఫిల్ చేస్తూ మన జీవితము ఎలా ఉండాలంటే, ఈరోజు మీరు వింటున్న డైలీ బ్రెడ్ వింటున్న మీరు అందరి జీవితము కూడా ఎప్పుడెప్పుడు నీ నుంచి ఫోన్ వస్తుందా అని ఎదురు చూసేలాగా ఉండాలి. ఎవరింటికైనా నువ్వు వెళ్తే అరే వీడు మా ఇంటికి వస్తే బాగుంటుందిరా అని అనుకోవాలి. అంతేగాని సోమరిపోతులు ఎవరైనా ఇంటికి వెళ్తే అరే వీడు వచ్చాడురా తినడానికి, అరే వీడు వచ్చాడురా ఇప్పుడు ఏదో అడుగుతాడురా, వీడు వచ్చాడురా లోపలికి వెళ్ళి దాక్కు, నువ్వు లేవని నేను చెప్తాను అని ఇలాంటి చిలుకనగా చిన్న చూపు వలె జీవితం మనం జీవించకుండా, దేవుడు బిడ్డ అంటే నిన్ను ప్రశస్తంగా చూసే జీవితము మనము జీవిస్తూ దేవుడికి మహిమకరంగా ఈ రోజు నుంచి ఉండాలని కోరుకుందామా? ప్రార్థన. పరిశుద్ధ దేవ, ఈరోజు మాకు నేర్పించిన మాటను బట్టి వందనాలయ్యా. ముళ్ళ కంచెగా కాకుండా, ఇతరులకు గుచ్చుకునే జీవితంగా మేము ఉండకుండా ప్రభా, యథార్థవంతమైన జీవితం, హైవే లాంటి జీవితం, ఎవ్వరికి ఇబ్బందికరంగా కాకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవ్వరికి ముళ్ళుగా మేము తగలకుండా ప్రభా, డెస్టినేషన్ మేము త్వరగా రీచ్ అయ్యి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు మాకు సహాయపడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు నేను బహుగా దీవించునుగాక. ఈ వాక్యము విన్న మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీరు కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియచేయండి. ప్రార్థన చేయట్లేదు అనుకోకండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ నేను చూస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, మా టీం కూడా చూస్తుంది, ప్రార్థన చేస్తున్నాము. ఇంకా ఈ వాక్యం కావాలనుకున్న వారు, ఇంకా సోమరిగా ఉన్నవారు, అందులోంచి బయటకు రావాలనుకున్న వారికి ఈ వీడియో షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ వీక్.